రాజ్గౌడ్ని మాట్లాడుతున్నాను. శంకర్ గారు చేసే అద్భుతాలు ఇంకా చాలా ఇవి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. రెండు రాష్ట్రంలో ఉన్న యువత కూడా ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలో మనం ఏదైతే ఏబిపిఎస్ని లాంచ్ చేయబోతున్నామో తప్పకుండా శంకర్ గారికి రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ నుండి మన క్యాడర్ని కంప్లీట్ క్యాడర్ని కూడా మనం అందరం కలిసి ఒకసారి మనం రెడీ టు సర్వ్ ఫౌండేషన్ మనం తప్పకుండా విజిటింగ్ చేసి దీన్ని పై స్థాయికి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలంటే ఒక శిఖర స్థాయి వరకు మనము శంకర్ సార్కి అన్ని విధాలుగా తోడుండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే డబ్బు సంపాదించినా ఎన్ని వేల కోట్లు ఎంతమంది సంపాదించినా ఎన్ని బిజినెస్లు పెట్టినా కానీ మనం అది డబ్బు అనేది శాశ్వతం కాదు. సో మీరు సంపాదించిన డబ్బులో కనీసం ఒక 10%, 100%లో 10% కాకపోతే ఒక 5% అయినా సరే ఇలా శంకర్ సార్ లాంటి వాళ్ళకి మనం ఫౌండేషన్కి డొనేట్ చేసి ఇలాంటి సమస్యలను కాపాడడం మన మానవ ధర్మం. ఎందుకంటే నేటి సమాజంలో మంచి అనేది చాలా తగ్గిపోతుంది. అలాంటి దాన్ని ఒక చిన్న మొక్కై నాటిండు మన శంకర్ సార్. దాన్ని మనం మరిచెట్టంత పెద్దదాన్ని చేయాలనేది నా ఒక్క కోరిక. సో రెండు రాష్ట్రాల యువత కూడా మీరు ముందుకొచ్చి మన శంకర్ సార్ తరపున మనం అందరం నిలబడాలి. రాబోయే ర్యాలీలో కూడా శంకర్ సార్ గురించి కూడా నేను మన అందరికీ చెప్తాను, మన టీం వాళ్ళందరికీ. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.